బండి ఎక్కడ ఒకటే చెప్తా, బండి అయితే బాగుందా లేదు నేను చూస్తలేరా. ఏం చేస్తారని ఎక్కడే పోలీసులు రావాలి, ఎక్కడే పోలీసులు రావాలి. నేను చేశాను ఒక మాట చెప్పు, నేను చేశానా? నన్ను పట్టుకుంటారండి. నేను అడగాల్సి వచ్చిన ఆయన చేశాడు, ఆయన జేబులో ఉంది. తీసుకెళ్ళండి సార్, మహా అయితే పడతారు చంపుతారు అంతేగా, మహా అయితే పడతారు చంపుతారు అంతేగా. నేనైతే ఏం తప్పు చేయలే, ఏం తప్పు చేయలే సార్. అది కాదు, నాకు తాగుడు అలవాటు కూడా లేదు. ఆయన చూపించమంటారా, ఆయన చూపించమంటారా? అదండి అది ఇంటికే తీసుకెళ్తా వెళ్ళకపోతే ఏమైతే ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ నెంబర్ ఉండదు. ఇది లైసెన్స్ అవసరం లేదని చెప్తాను. సైడ్ My family situation is going on the family way. He is no Kavitaka. He is the MP of government. He is the MP. Kavitaka. My family in my WhatsApp contact. Family. Okay na? ఇక్కడ ఒక్కనికి ఎవ్వనికున్న సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్వనికి సైకాలజీ స్పెల్లింగ్ రాదు, ఎవ్వనికి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. బట్ ఒకటే, మై నేమ్ ఇస్ నితీష్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మాదాపూర్, శ్రీరామ కాలనీ, రోడ్ నెంబర్ 2. అర్థమవుతుందా? హ్యాపీ షోరూమ్ పక్కన నా గల్లీలో నా ఇల్లు. బట్ మా డాడీకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళిపోతున్నా. నేను బరాబర్ తాగిన. ఎందుకు తాగినంటే ఈరోజు మా 21st మా అక్క వాళ్ళ కొడుకు 21st బర్త్డే. సో నేను తాగిన, మా డాడీకి యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఏడికి స్వామి హాస్పిటల్ వెళ్ళిపోతున్నా. నేను డ్రంక్ అయితే దొరకబట్టాను. చెలాన్ని కట్టుకుంటా. 30,000 కాదు, నాకు 40,000 మ్యాటర్ కాదు. బట్ వీళ్ళు ఇక్కడ ఆపేసిర్రు. సార్, ఒక మనిషి కంటే ఒక రూల్ ముఖ్యమైనది ఇక్కడ. ఒక మనిషి కంటే గుర్తుపెట్టుకోండి, పోలీస్ ఫోకస్ చేసుకో. నీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? యూజ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్. నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? చెప్పు భయ్యా, నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. నీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా? రాదు. బట్ 20,000 30,000 సంపాదించున్నావు. రోజు పొద్దున ఆఫీస్కి పోతున్నావు, రోజు పొద్దున వస్తున్నావు, 20,000 30,000 శాలరీ వస్తుంది, సంపాదిస్తున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, చికెన్ తింటున్నావు, మటన్ తింటున్నావు, మేఫీలు పోతున్నావు, బిర్యానీ తింటున్నావు. నీకు ఒక్క ముఖ్యం అక్క ముఖ్యం రాదు. ఇది మీ జీవితం. వాడికి యాక్సిడెంట్ అయ్యి వాడు వెళ్ళిపోతున్నాడు. వాడు చెలాన్ని కట్టుకున్నంటే పైసలు ముఖ్యం కాదంట, బండి ముఖ్యం అంట, బండి సీజ్ చేయాలంట. ఇదంతా సిచ్యువేషన్ అంట, ఇది ఇక్కడ జరుగుతుందంట. బట్ ఒక్కరికి సైకాలజీ స్పెల్లింగ్ రాదు, ఒక్కటి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. బట్ కేసీఆర్ వస్తే సెల్యూట్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ సెల్యూట్ అని అంటాడు. బరాబర్ మాట్లాడతా సార్. పోలీస్ స్టేషన్ వేసుకుంటా వద్దండి, అమ్మాయి ఇచ్చేస్తాం బాబు. అంటే నువ్వు వేసుకెళ్ళిపోతావా? నీవు ఇంటికి అప్పు చెప్పాలి కదా. మా ఇల్లు వెళ్ళిపోతాను అంకులు, నెమ్మదిగా కంగారు బండి లేకుండా పంపుతావు. బండి కావాలా?
అంకుల్ అండి బండి మా తెలియదని చెప్పరా, అడుగుతాను మీ నాన్నే. చంపేస్తాడు అంకుల్. అంకుల్ మా ఇంట్లో కంగారు తెలుసండి, పడకు, మా అమ్మకు తెలుసండి, మా అమ్మకు తెలిసి వేసి వచ్చారండి అంకుల్. ఎవరు ఇచ్చారు బండి? నేనే తీసుకొని వచ్చానండి. అంకుల్ ప్లీజ్ అంకుల్ మాకు ఇచ్చాను అంకుల్, వెళ్ళిపోతాను అంకుల్. అంకుల్ ప్లీజ్ అన్న పెడతాను అంకుల్. ఎవరు అందుకున్నారు అంకుల్, నేను వెళ్ళిపోతున్నాను అంకుల్. అందరూ నన్ను వచ్చారండి, టీవీలో పడతానేమోనండి. టీవీలో ఎందుకు పడతారా? టీవీలో ఎవరు వేస్తారు? నాకు భయం వేసేస్తా అంకుల్. భయం తగ్గించడానికి దగ్గర పట్టుకున్నాను. నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఇంకోసారి నీకు బండి ఎలా? అరే బాబు లేకరా బాబు. వేసుకోండి. కాదు నీకు ఇచ్చేస్తా ఉండరా, నీకు బండి ఇవ్వదు. మీ పేరెంట్స్ కి ఇవ్వాలి కానీ పిల్లలు ఎలా నడుపుతారా? నువ్వు వెళ్తావు మళ్ళీ ఇంకోటి నేను ఇంకోసారి వేసుకెళ్ళను అంకుల్. నాకు ఇంకోసారి వేసుకెళ్ళను అంకుల్. నాకు ఇది నీకు బండి ఎలా ఎవరు నేర్పారు బండి? నేనే తెచ్చుకున్నాను కేసు అంకుల్. పడకూడదు. నేను కంగారు పడరా, ఒరే కంగారు పడరా. నీ పేరేం చెప్పమ్మా? నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నేను వెళ్ళిపోతాను. నీ పేరు చెప్పండి. బాబు ఇంకేంట్రా? ఎవరు వచ్చేస్తున్నారు? నేను వెళ్ళిపోతాను అంకుల్. అవును నీ బండి ఎవరు? తీసుకున్నాను అంకుల్. ఇంకోసారి తీసుకున్నాను. అవును ఇప్పుడు నేను ఎవరేం అనలేదు కదా. నేను ఇప్పుడు నేనే వేసుకొచ్చాను అంకుల్. నేను క్షమించాను అంకుల్. నన్ను క్షమించి నేను వెళ్ళిపోతాను, వదిలేను అంకుల్. నీ పేరేం చెప్పు? దానికి నీ పేరు చెప్పు. కరుణ అంకుల్. అరుణా? పేరన్నా చెప్పాలి. మీ నాన్న పేరేంద్రా? మాది సార్. ఏం చేస్తారు మీ నాన్న? మీ నాన్న పేరు మీరు అంటే నీకు ఇవ్వకూడదురా, పెద్దోళ్ళకి ఇవ్వాలరా బండి. మీ నాన్నకి చెప్పను, కంగారు పడకు. ఇంటికి వెళ్ళిపోతాను అంకుల్. బండితే మామూలుగా వెళ్తావా? నవ్వించుకుంటే నడిపించుకెళ్తావా? నాకు కూడా ఎవరినన్నా ఇస్తాం. నడిపించుకుంటే వెళ్ళిపోతాను. ఇక్కడ అంకుల్ సందువాది. ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే అంకుల్. పాత బస్ స్టాండ్ పక్కనే అంకుల్. పాత బస్ స్టాండ్ పక్కన ఆటో స్టాండ్ ఉందా? ఆటో స్టాండ్ పక్కన అక్కర్లేదు అంకుల్. నేను వెళ్ళిపోతాను. ఆడికోసమే పడ్డాడంట. పాత బస్ స్టాండ్ అంటే 4 పక్కలు ఉన్నాయి. ఏ పక్క కెమెరాలో పడిపోతావు. నీకెలా ఇస్తారా బండి? నడిపించుకుంటాను వెళ్ళిపోతానండి. ఆ పని ముందే చేయాలి కదరా. ఆ పని ముందే చేయాలి కదా. బండి నడిపించుకుని వస్తే మేము పట్టుకోపోతాం కదా. నువ్వు దొర్లించుకొచ్చావు అని పట్టు రోడ్డు కదా, మేము పట్టుకోం కదా. మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కి తొక్కావు, మరి తొక్కకూడదు కదా. నీకు కొట్టొద్దని చెప్తాము, ఓకేనా? కేసు కాదులేండి, ఏం కేసు? నేను వదిలేస్తాను. నీ భయం తగ్గించడానికి రా, నేను ఇందాక అవును బండి నీకెలా ఇస్తావా? నీ నాన్నకో ఇస్తావా? మీ ఇంటి వరకు పంపమంటావా? పంపించాను. మళ్ళీ నన్ను డౌట్ వచ్చేసి తర్వాత నడిపించుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నాను. నడిపించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఎక్కడ ఏ స్కూల్? ఏ స్కూల్ రా? ఓకే ఓకే డీటెయిల్స్ వద్దులే, డీటెయిల్స్ సరేలే. రానండి, నేను ఒకసారి రానండి. కంగారు పడు, కంగారు పడు. నేను వెళ్ళిపోతానండి. నడిపించుకుంటే అబ్బాయి నీ ఇంట్లో తిప్పాలి బాబు, కంగారు పడుతున్నాడు. జీప్ లో కూర్చో, ఇంట్లో కాదు బాబు, నీకు ఇంట్లో తిప్పాలి కదా. పంపించండి. ఎవరినో ఎక్కించండి. కంగారు పడిపోతున్నాను. పిల్లల దాకా అయితే ఇంతవరకు అయితే అవ్వాలా? నేను ఎవరన్నా అన్నారా? నీకు ఫైన్ వేసారా? మా ఇంటికి తిట్టారా? కొట్టేస్తారు. కొట్టొద్దని ఇంటికి చెప్తున్నారా? వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, నేను
కంగారు పడుకో పంపుతాం. అంకుల్ నన్ను తీసుకెళ్ళి చదువుగా బండి చేసి తగ్గండి బండి తీస్తే మాత్రం నీ చర్మం ఓడ తీపిస్తా ఓకేనండి ఓకేనండి ముద్రండి ఏం చదువుకుంటున్నావు? ఇలా చెప్పి తీరండి ఉంటుందా కంగారు పడుతురా ఎవరు ఏమన్నారా అంటుంటే ఎప్పుడు ఏమన్నారు సౌండ్ క్లియర్గా వస్తుందా? ఆపైందా?